హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నేను ఇప్పుడు రేణిగుంట రైల్వే స్టేషన్లో ఉన్నానండి. ఎందుకంటే మా ఫ్రెండ్ అజయ్ కుమారు అన్న ఎస్వి యూనివర్సిటీలో కొంచెం పని ఉంది, వెళ్ళొద్దాము వస్తావా అని అడిగాడు. సరే, మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, అందుకని బయలుదేరామన్నమాట. ప్రస్తుతం మేము రేణిగుంట రైల్వే స్టేషన్లో ఉన్నాం ఫ్రెండ్స్. సరే, ఎలాగో వెళ్తున్నాం కదా, కొంచెం ఎస్వి యూనివర్సిటీ పరిసరాలను వీడియో చేసి మన ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది. మరి రేణిగుంట రైల్వే స్టేషన్లో జస్ట్ ఇప్పుడే దిగడం జరిగింది, పోతా ఉన్నామన్నమాట. ఒకవేళ రైల్వే స్టేషన్ని ఎవరైనా చూడని ఫ్రెండ్స్ ఉంటే చూసుకోవచ్చు. చాలా బాగుంది కదా ప్లాట్ఫాము. సరదాగా చేసామన్నమాట ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ చాలా పెద్దగా ఉందండి. రేణిగుంట అంటే రేణిగుంట స్టేషన్ జంక్షన్ కదా, అటు నెల్లూరుకి, ఇటు తిరుపతి, అటు చెన్నై, ఇటు సైడ్ వచ్చేసి కడప, ఈ ఏరియాస్కి అంతా కూడా ఇక్కడ నుండే పోతుందన్నమాట. మిడిల్ ఆఫ్ ది పాయింట్ ఇది జంక్షను. అందువల్ల కొంచెం పెద్దగా అనిపిస్తుంది. బాగుంది రైల్వే స్టేషను, చక్కగా ఉంది. జనసందోహం కొంచెం తక్కువ అనిపిస్తుందండి. ఓకే, ఇంకా మనం వీడియోలు చేసుకోవడానికి కొంచెం అనువుగా ఉంటుందన్నమాట. జనసందోహం తక్కువగా ఉంటుంది. ఇడుగో మా ఫ్రెండు అజయ్ కుమార్, ఇతనే. ఎస్వి యూనివర్సిటీలో పని ఉంది, వెళదామన్నా అంటే బయలుదేరామన్నమాట. చూడండి అజయ్ కుమారు. హాయ్. ఇప్పుడు మనం తిరుపతిలోకి వచ్చేసాము. అబ్బా, చూడండి ఆ ఫ్లైఓవర్స్ అయితే ఎంత అందంగా ఉన్నాయండి. అసలు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆ నామం ఎంత చక్కగా ఉంది. చూడండి, ఎంత చూసినా తనువు తీరడం లేదండి. అసలు ఆ శ్రీహరివాసం బాబా, అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, అది వెంకటాచల మహిళోన్నతము, అదివో బ్రహ్మాదులకపు రూపము, అది వెంకటాచల మహిళోన్నతము, అదివో బ్రహ్మాదులకపు రూపము, అదివో నిత్య నివాసమఖిలమునులకు, అదే చూడు, అదే మృక్కుడు, అదే చూడుడదే మృక్కుడానందమయము, అదే చూడుడదే మృక్కుడానందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత చక్కగా ఉందండి. ఫ్లైఓవర్స్ అసలు మహానుభావుడు నాయన వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ తిరుపతి చాలా డెవలప్ అయిందండి. ఫ్లైఓవర్సే ఫేమస్ అసలు ఇక్కడ, చాలా బాగుంది. అసలు డివోషనల్
సిటీ అంటే ఒక తిరుపతేనండి. చాలా టెంపుల్స్ అసలు ఎక్కడ చూసినా టెంపుల్సేనన్నమాట. నాకు తెలిసినంత వరకు అంటే నేను ఎక్కువ ప్లేసెస్ తిరగలేదనుకోండి. ఈ తిరుపతిలో ఉన్నన్ని టెంపుల్స్ నేనైతే బహుశా ఎక్కడ చూడలేదు. చాలా బాగుంటాయి. ఏ ఏరియాకి వెళ్ళినా కూడా ఆ ఏరియాలో మంచి మంచి టెంపుల్స్ అండి. అది మన ఏడుకొండలవాడు, వెంకటరమణ, గోవిందుని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం మన తిరుపతి ప్రజల మీద అపారంగా ఉంది. కనుకనే తిరుపతి చాలా డెవలప్ అయిపోయిందండి బాబు. అబ్బబ్బబ్బబ్బా, అసలు చూస్తూ ఉంటే ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఎక్కడో శిల్పారామం అనుకుంటా, శిల్పారామం దగ్గర పోతా ఉన్నాం. మామిడికాయల మండి అంటారండి దీన్ని. మంచి మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నమాట, ఫ్రూట్ మార్కెట్ అంటారు దాన్ని. ఇక్కడ వారంతా దాన్ని మామిడికాయల మండి అంటారు. వెరైటీగా ఉంది కదండి, బాగుంది. ఈ పక్కన ఏంటో వావ్, PS4 ఫుడ్ ప్యారడైజ్ అంట. సూపర్ ఫుడ్ అండి, ప్యూర్ వెజ్, చాలా బాగుంటుంది. మంచి మంచి స్వీట్స్ కానీ మంచి మంచి వెరైటీ ఫుడ్ కానీ శిల్పారామం దగ్గర గోడ దగ్గర మనం పోతా ఉన్నాము. ఓకే, ఇదే శిల్పారామం అదిగో ఎంట్రన్స్ అన్నమాట. శిల్పారామంలో ఒకరోజు మనం శిల్పారామానికి కూడా వెళదాము. అక్కడ కూడా ఒక వీడియో చేసి లోపల ఉన్నటువంటి ఆ పరిసరాలన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఎంత బాగుందో కదండి, చాలా బాగుంది. అసలు తిరుపతిలో అడుగు పెడితే తండ్రి వెంకటేశ్వర స్వామి గారి పాద సన్నిధికి వచ్చినట్లు నాకు అనుభూతి కలుగుతూ ఉంది. అస్సలు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, వావ్, యూనివర్సిటీ దగ్గరకు వచ్చేసాము. యూనివర్సిటీ గేట్లో ఉన్నాం అన్నమాట, ఎంట్రన్స్లో ఉన్నాం యూనివర్సిటీ దగ్గర. చూడండి అసలు రోడ్లు కానీ ఆ పచ్చని చెట్లు కానీ అబ్బబ్బబ్బబ్బా, అద్భుతం. గతంలో ఇక్కడ బాగా ఫారెస్ట్ ఏరియా అనుకుంటా, అందువల్ల చెట్లన్నీ బాగున్నాయి. చూడండి ఆ ఎదురుగా ఏదో ఉంది, వావ్, అంటే యూనివర్సిటీ గేటు ఎదురుగానన్నమాట ఏదో ఉంది, నాకైతే తెలియదు. ఇక్కడ చూడండి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ ఇది. భారత రాజ్యాంగ నిర్మాత, ఆయన పెట్టినటువంటి భిక్ష మనకు రాజ్యాంగం. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే అంబేద్కర్ గారి కృషి ఎంతో ఉందన్నమాట మన దేశం మీద. వెంకటేశ్వర యూనివర్సిటీ చూడండి, గేట్ నంబర్ 4 అంట. యూనివర్సిటీ దగ్గర గేట్ నంబర్ 4. గేట్ నంబర్ 4లో నుంచి మనం లోపలికి ఎంటర్ అయితే అవుతా ఉన్నాం. వావ్, పోతా ఉన్నాం అన్నమాట గేట్ నెంబర్ 4లో నుంచి. అబ్బబ్బా, లోపలైతే చెట్లు ఉన్నాయండి. అబ్బా, చక్కని గాలి, చెట్లు చూడండి. వాక్ చేసుకోవడానికి కూడా ప్లాట్ఫాము చాలా బాగుంది. అసలు లోపలే ఇదొక ఏమంటారు, స్మార్ట్ సిటీ లాగా ఉంది యూనివర్సిటీ కాంపౌండ్ అంతా కూడా. వావ్, ఇక్కడేదో టెంపుల్ కనిపిస్తూ ఉందండి. అంటే మనం యూనివర్సిటీ గ్రౌండ్లోకి వచ్చేసాము. ఇక్కడేదో టెంపుల్ కనిపిస్తూ ఉంది. టెంపుల్ని కొంచెం చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేసి చూద్దాం ఏం టెంపుల్. మనం కొంచెం దూరంగా ఉన్నాం. టెంపుల్ అదిగోండి, జ్ఞానప్రద శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఆలయం అంట. ఆహా, యూనివర్సిటీ ఎంట్రన్స్లోనే ఉందండి. చాలా చక్కగా ఉంది కదా. అబ్బాబ్బాబ్బా, ఏమైనా తిరుమల వెంకటేశ్వర స్వామి మహిమే వేరండి. రోడ్లో ఇప్పుడు పోతా ఉన్నాం మనము. చూడండి, రోడ్లో పోతా ఉన్నాము. ఓకే, అబ్బాబ్బా,
చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. చల్లని వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉందంటే అంత ఆహ్లాదంగా ఉంది. చాలా బాగుంది కదా. నాకైతే అసలు శుభ్రంగా ఆ చెట్ల కింద మంచం వేసుకొని నిద్రపోవాలనిపిస్తుందండి. అంత బాగుంది. అబ్బాబాబా, విశాలమైన రోడ్లు, అసలు ఒక పార్క్ లాగా ఉంది తప్పిస్తే యూనివర్సిటీలు అనిపించడం లేదు. చాలా బాగుంది. అబ్బాబాబాబ్బా, ఎంత బాగుందో, చాలా బాగుంది. పచ్చని చెట్లు చాలా బాగున్నాయి. అసలు ఆ రోడ్లు కూడా ఎంత చక్కగా వేశారో, చాలా బాగుంది. అదిగో ఎదురుగా ఏదో బిల్డింగ్ కనిపిస్తుంది, ఇది పార్కింగ్ అంట. ఎదురుగా బిల్డింగ్ కనిపిస్తూ ఉంది చూడండి. ఇటు సైడ్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అంట. ఓహో, ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక్కో బిల్డింగు ఉంటుందేమో బహుశా. యూనివర్సిటీ చాలా పెద్దదండి బాబు. అమ్మమ్మమ్మమ్మో, చాలా పెద్దది. ఇదేదో బిల్డింగ్ ఉంది అక్కడ, ఏదో స్టాట్యూ కనిపిస్తూ ఉంది. ప్రకాశం, టంగుటూరు ప్రకాశం పంతులు గారిలాగా అనిపిస్తోంది కదా, ఏదో అనుకుంటా. వావ్, క్లాక్ టవరు, టవర్ క్లాక్. అబ్బాబ్బా. ఓ, టంగుటూరు ప్రకాశం పంతులు, సారీ. ఎంత బాగుందో. ఏమైనా దేశ నాయకులు, వాళ్ళ లెక్కే వేరండి, మహానుభావులు పాపం. వాళ్ళందరూ లేకపోతే ఈరోజు మనం అసలు మనుషులుగా కూడా ఉండేవాళ్ళం కాదు. ఇదేదో చూడండి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంట. ఓహో, మెయిన్ ఇదేనన్నమాట. ఇక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ అంతా యూనివర్సిటీ జరుగుతుంది ఈ బిల్డింగ్ నుంచే. ఇక్కడ నుంచి అన్ని విభాగాలకు కూడా పోతాయి. పరిపాలన అనేది ఇక్కడ నుంచే జరుగుతూ ఉందన్నమాట యూనివర్సిటీ. ఇంకా ఒక్కో డిపార్ట్మెంటు, ఒక్కో బిల్డింగు. స్టూడెంట్స్ అంతా కూడా వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంది కదా, చక్కగా ఉంది. విశాలమైనటువంటి రోడ్లు, ప్లాట్ఫాము. వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళుతూ ఉన్నారు. ప్రశాంతంగా ఉందండి అసలు. ఒక పార్క్ లేక వచ్చి కూర్చున్నట్లు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. వావ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంట. సర్వీస్ అంతా ఇక్కడి నుంచే, ఈ బిల్డింగ్ నుంచే జరుగుతుంది. యూనివర్సిటీ మొత్తం చాలా బాగుంది. ఎంత చూసినా కూడా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది ఈ యొక్క పరిసర ప్రాంతాలు. అసలు ఎన్ని రోడ్లు చూడండి, ఎన్ని రోడ్లు. చాలా పెద్ద కాంపౌండ్ అండి యూనివర్సిటీ, చాలా పెద్ద కాంపౌండ్ కదా. ఇది ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అంట. ఎంతోమంది ఎవరెవరో వస్తూ ఉన్నారు పనుల మీద, మాలాగనే. మా వాడైతే లోపలికి వెళ్ళున్నాడు. లోపలికి పర్మిషన్ లేదు. ఇదిగో పక్కన ఇండోర్ స్టేడియం అంటండి, శ్రీనివాస ఆడిటోరియం ఇండోర్ స్టేడియం ఇది. ఇప్పుడేదో దీన్ని మళ్ళీ మోడలేషన్ చేస్తూ ఉన్నట్లు నాకు అనిపిస్తూ ఉంది. ఇండోర్ స్టేడియం ఎక్కడ బట్టినా కూడా విశాలమైన రోడ్లు అండి, విశాలమైన రోడ్లు.
చాలా బాగుంది. స్టేడియం సైడ్గా మనం పోతా ఉన్నాం అన్నమాట. అలా తిరిగొద్దాంలేని వీధులు. చూడండి, వావ్, చాలా బాగుంది. ఇండోరు స్టేడియంలోకి ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఓకే, మనం సైడ్లోకి వచ్చాము. బాబ్బా, ఎక్కడ పెట్టినా పచ్చని వాతావరణమే. చూడండి ఎంత బాగుంది, పార్కులో ఉన్నట్టుందండి. అసలు వెంకటేశ్వర స్వామి మహిమే వేరండి. చూడండి, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్యదమన, నారాయణ రమాధినాయక నగధర నరసింహ. నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు, ఈ రీతి త్రివిక్రమాకృతి నేచితి నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. అబ్బబ్బబ్బబ్బబ్బా, చూడండి ఫ్రెండ్స్, మనం ఆ రోడ్స్లో వెళుతూ ఉన్నాం అన్నమాట. స్టేడియంకి ఇటు సైడ్ వచ్చామన్నమాట. ఇదంతా స్టేడియమే. మనం అటు సౌత్ సైడ్ ఉన్నాం, ఇప్పుడు నార్త్ సైడ్కి వచ్చాం. స్టేడియంకి పోతా ఉన్నాం. ఇక్కడి నుంచి అలా వెళ్ళి మళ్ళీ మనం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళొచ్చు అన్నమాట. అసలు ఆ స్టేడియం, ఇండోర్ స్టేడియంలో ఏముంటుందో, లోపల ఎలా ఉంటుందో, అది ఏదో మైనర్ రిపేర్స్ ఏదో చేస్తూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్లుంది ప్రస్తుతం. స్టేడియం ఉందన్నమాట. ఇదంతా కూడా జస్ట్ ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి ప్రక్కనే ఉన్నాం మనం ఇప్పుడు, అంతే. చాలా దూరం ఉంది యూనివర్సిటీ, చాలా పెద్దదన్నమాట. చాలా బాగుంది కదండి. అబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బబ్బా. దాస పరికరా సులభ తపన చంద్ర నేత్ర, వాసవసురముఖ ముని సేవిత వందిత నరసింహ. దాస పరికరా సులభ తపన చంద్ర నేత్ర, వాసవసురముఖ ముని సేవిత వందిత నరసింహ. భాసురముగ శ్రీ వెంకటగిరిని పాయని దైవమనటగానా, ఓ సరకిపుడు ఏగితి విట్ల అహోబల నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. ఏందో చూడండి, ఎస్వి కంప్యూటర్ సెంటర్ అంట, బిల్డింగ్ అండి. ఆహా, ఓకే. అబ్బబ్బా, చూడండి అసలు పార్క్ని తలపిస్తూ ఉందాం. పార్క్ తలపించేదే ఉందండి, అది పార్కే.
అంటే ప్రతి బిల్డింగ్ ముందు కూడా చాలా చక్కగా పచ్చదనం పరిశుభ్రతని చాలా పాటిస్తున్నారు. స్టేడియం ముందుకు వచ్చాము మళ్ళీ మనం, ఇందాక వేసాం. మనం అక్కడ పని అయిపోయిందండి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో బయలుదేరామన్నమాట బైక్లో. నేను మా ఫ్రెండు అజయ్ కుమారు పోతా ఉన్నాం. ఇదేందో ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఎస్వి యూనివర్సిటీ కాలేజ్ అంట. చూడండి, అబ్బబ్బబ్బు, మహావృక్షాలు అయిపోయి ఉన్నాయండి. ఫిజికల్ సైన్సెస్ అంట, ఏదో బాగుంది, చాలా బాగుంది. పచ్చదనం అయితే అసలు, అంటే నేను ఏమనుకుంటున్నానంటే, అప్పట్లో ఫారెస్ట్ కదా, ఇవన్నీ న్యాచురల్గా మొలిచినటువంటి వృక్షాలు అయి ఉంటాయి. వాటిని అలాగే ఉంచేసి మన వాళ్ళు డెవలప్ చేసినారు రోడ్స్ అవన్నీ కూడా. అంటే మామూలుగా వీళ్ళు వేసి పెంచినవి కాదనుకుంటా. చూడండి ఎంత బాగుందో, అబ్బబ్బబ్బబ్బబ్బా, అబ్బా. ఇక్కడ ఏదో టెంపుల్ కూడా ఉంది, చిన్న టెంపుల్, అమ్మవారి టెంపుల్ లాగా అనిపిస్తుంది. యూనివర్సిటీ గేట్ బయటకైతే వచ్చేసాము. ఇప్పుడు మామూలుగా రోడ్లోకి వచ్చామండి. యూనివర్సిటీ గోడ సైడ్గా మనం పోతున్నాం. తిరుపతి రోడ్లు కూడా చాలా బాగున్నాయి, విశాలంగా ఉన్నాయి రోడ్లు కూడా. చక్కని పరిశుభ్రత కలిగినటువంటి రోడ్లు, బాగుంది. పారిశుద్ధ్యం కూడా చక్కగా నిర్వహిస్తూనే ఉన్నారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం అసలు. చాలా బాగుంది. ఆ యూనివర్సిటీలోకి వెళ్ళేదానికి అక్కడక్కడ గేట్స్ అన్నమాట. ఓకే, పోతా ఉన్నాం రోడ్లు. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే, కొత్త వారు చూస్తున్నా సరే, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మేము ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. మీరు చేసేటువంటి చిన్న సబ్స్క్రైబు మాకెంతో ఉపయోగపడుతుందండి ఛానల్కి. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నా. చూడండి, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల అంట. అటు వెళ్తే లోపలికి వెళ్తాం. అంతా అదేనండి, అంతా యూనివర్సిటీ పరిధిలోనే అన్నమాట. చాలా పెద్దది బిల్డింగు, అబ్బబ్బబ్బో.